ప్రీ మార్కెట్కి సంబంధించిన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏడిఆర్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే విప్రో నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది, అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది, ఇన్ఫోసిస్ నెగిటివ్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గా క్లోజ్ అయింది. దాని తర్వాత ఏంటంటే డాక్టర్ రెడ్డీస్, యాత్రా ఆన్లైన్ ఈ రెండు పాజిటివ్గా ఉన్నాయి. ఓవరాల్ కాంటెక్స్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది ఏడిఆర్స్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఐటీ నుంచి చాలా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. దాని తర్వాత మీడియాలో కొంత ప్రెషర్ ఉంది, అండ్ రియాలిటీలో కూడా కొంత ప్రెషర్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే రికవర్ అయిన వాటిల్లో మెటల్స్ కనిపిస్తున్నాయి, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమోడిటీస్, అండ్ ఆఫ్ కోర్స్ నిఫ్టీ 50 స్లైట్గా పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఎనీహౌ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఎక్కువ డిక్లైనే కనిపిస్తూ ఉందన్నమాట. సో స్టిల్ మనకి కొంత సెల్లింగ్ ప్రెషర్, అట్లీస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే అన్నీ కూడా గ్రీన్లో కనిపిస్తున్నాయి చూడగానే. అండ్ ముఖ్యంగా మనకి కావాల్సిన డౌ జోన్స్ 12 పాయింట్స్ మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అయింది, ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత సౌత్ కొరియా చాలా పాజిటివ్గా ఉంది, అండ్ చైనాకి సంబంధించిన డేటా పాజిటివ్గా ఉంది, రష్యా పాజిటివ్గా ఉంది, ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది. అండ్ నిఫ్టీ 50 గిఫ్ట్ నిఫ్టీ మనం చూసుకున్నట్టు ప్రస్తుతానికి 26 పాయింట్స్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా గ్లోబల్ చూసుకున్నట్టయితే చాలా పాజిటివ్ సెంటిమెంట్ అనేది నడుస్తూ ఉంది ప్రస్తుతానికి. అదేవిధంగా ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్న జపాన్కి సంబంధించిన డేటా అయితే ఇక్కడ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా చైనాకి సంబంధించిన డేటా చూసుకున్నట్టయితే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా మంత్ ఆన్ మంత్ బేసిస్లో నెగిటివ్గా ఉంది, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో నెగిటివ్గా ఉంది, అండ్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ డేటా మనం చూసుకున్నట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 5.4% డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చైనా ఫండమెంటల్ డేటా అయితే వీక్గా ఉంది. అదేవిధంగా ఈరోజు డేటా అనేది చూసుకున్నట్టయితే మనకి రిటైల్ కన్సోర్టియం డేటా అనేది చూస్తే నెగిటివ్గా రావడం జరిగింది. సో ఇది వచ్చేసరికి లండన్కి సంబంధించిన ఫండమెంటల్ డేటా, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కానీ ఇవన్నీ అప్డేట్ అయితే ఇంకా వస్తాయి. సో దాన్ని బట్టి ఏంటంటే మార్కెట్లో ఒక వ్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇక స్టాక్స్ విషయానికి వస్తే బ్యాన్ లిస్ట్లోకి ఈ యొక్క స్టాక్స్ అనేది కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, డెల్టా కార్ప్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, జీల్, ఇండియా సిమెంట్, గ్రాన్యూల్స్, బిహెచ్ఎల్ వీటిల్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేము, చేయకూడదు. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ 588 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ కూడా బై చేశారు 288 కోట్లు. నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే 876 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. సో బేస్డ్ ఆన్ ద క్యాష్ మార్కెట్ ఇన్ఫ్లో చూసుకున్నట్టయితే స్టిల్ ఏంటంటే పాజిటివ్ ట్రెండ్ అనేది ఫండ్స్ అనేది మన ఇండియాలోకి యాడ్ అవుతున్నాయి, క్యాష్ మార్కెట్లో కొంత బాయింగ్ జరుగుతుందని చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఈరోజు ఎటువంటి ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇక రేపటి నుంచి మొత్తం కూడా దాదాపుగా ప్రతిరోజు ఏదో ఒక కంపెనీ అనేది ఉంటూ ఉంది. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది మనం చూసుకున్నట్టు ఇక్కడ 19,400 దగ్గర కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది, అండ్ స్టాప్లో రెసిస్టెన్స్ లెవెల్ అయితే అక్కడ ఉంది. దాని తర్వాత 19,500 దగ్గర కొద్దిగా పెద్ద టవర్ ఉంది. సో ప్రస్తుతానికి ఈ రెండు లెవెల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. ఆ రెండు లెవెల్స్ అనేది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. అండ్ ఓటీఎంస్ విషయానికి వస్తే 20,000 దగ్గర ఎక్కువగా కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఓవరాల్ పిక్చర్ మనం చూసుకున్నట్టయితే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో మనకి బేరిష్ ట్రెండ్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇక డౌ జోన్స్ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది 34,500 దగ్గర, అండ్ ప్రీవియస్గా మనకి 33,610 దగ్గర ఏంటంటే ఒక టెంపరీ సపోర్ట్ అయితే ఉంది, స్వింగ్. సో స్వింగ్ అనేది సపోర్ట్ అయితే తీసుకొని మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది. సో ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క ప్రీవియస్ సపోర్ట్ హోల్డ్ చేస్తూ ఉంది. సో మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ రికవరీ అనేది ప్రీవియస్ స్వింగ్ లెవెల్ దగ్గర నుంచి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా విక్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఏంటంటే కూల్ ఆఫ్ అనేది అయింది. సో మార్కెట్లో అన్సర్టనిటీ అనేది పెద్దగా కనిపించట్లేదు. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి డ్రా చేసుకున్నాం. ఒకసారి వాటి గురించి 1 hour టైం ఫ్రేమ్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే 19,435 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. నిన్న వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ అనేది హోల్డ్ చేస్తుంది కాబట్టి మనకి ఒకవేళ అప్ సైడ్ బై చేయాలి అనుకుంటే కూడా 19,435 లెవెల్ అనేది బ్రేక్అవుట్
బ్రేక్అవుట్ అయితే జరగాలి. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి ఒక మైనర్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది 19,300 దగ్గర. ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ అనేది పైకి రివర్స్ అయితే తీసుకుంది. సేమ్ లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. బట్ ఎనీహౌ రెసిస్టెన్స్ లెవెల్ వాచ్ చేయాల్సింది ఏంటంటే 19,432, 33 లెవెల్. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 19,300. ఒకవేళ మార్కెట్ స్లిప్ అయితే కనుక 19,235, 200 లెవెల్ అనేది ప్రీవియస్ స్ట్రాంగ్ గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం అయితే ఉంది డౌన్ సైడ్. సో ప్రస్తుతానికి ఏంటంటే మార్కెట్ కన్నా ఈ రేంజ్లో ట్రేడ్ అవుతుందంటే దాన్ని సైడ్ వేస్గా మనం కన్సిడర్ చేసుకుందాం. ఒకవేళ అప్ సైడ్ కన్సోలిడేషన్ తర్వాత అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనకి ఈ యొక్క హైని బ్రేక్ చేసే స్కోప్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే గ్యాప్ ఉందో గ్యాప్ దగ్గర మార్కెట్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. కొద్దిగా రిజెక్షన్ అనేది జరుగుతుంది. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ప్రస్తుతానికి 45,196 అనేది కనిపిస్తుంది. ఈ లెవెల్ దాటితేనే మనం ఏంటంటే పొజిషన్స్ అనేది ఓవర్ నైట్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేస్తే 44,780, 790 దగ్గర కొంత రికవరీ అయితే కనిపిస్తుంది, అంటే షార్ట్ చేసిన వాళ్ళు. అండ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు సెల్ ఆన్ రైజ్ అనేది నడుస్తూ ఉంది. ఎప్పుడైతే మార్కెట్ రైజ్ అయిందో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు, మార్కెట్ రైజ్ అయింది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు, మార్కెట్ రైజ్ అయింది ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ లాట్స్ ఆఫ్ ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరుగుతూ ఉంది. సో మనం ప్రస్తుతం ఏంటంటే ఒక న్యూట్రల్ వ్యూ అనేది తీసుకోవచ్చు. ఎయిదర్ సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ వస్తే దాని ఏంటంటే మనం మార్కెట్లో కొంత మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో నిఫ్టీ బ్యాంక్లో అప్ సైడ్ అనేది మనం ఎంట్రీ తీసుకోవాలి అంటే కూడా ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ ట్రెండ్ లైన్ మనకేంటంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సో ఏంటంటే ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరిగితే దాని ఏంటంటే మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ప్రస్తుతానికి ఏంటంటే సెల్ ఆన్ రైజ్ సిస్టమ్ అనేది ఫాలో అవుదాం బ్యాంక్ నిఫ్టీలో కూడా. నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏంటంటే మళ్ళీ గ్యాప్ అప్ అయింది కొద్దిగా. ఓకే, సో పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 2 క్యాండిల్స్ కూడా హ్యామర్ ఫార్మేషన్ అనేది జరిగింది. దాని తర్వాత స్ట్రాంగ్ రిజెక్షన్ జరిగింది. హయ్యర్ లెవెల్స్లో మార్కెట్ ఎప్పుడైతే వస్తుందో కొంత కాషియస్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. 19,580 అండ్ 90 లెవెల్, రఫ్గా ఏంటంటే 19,600 అనుకోవచ్చు. ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. బట్ ఎనీహౌ ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్ వెరీ బిగ్ క్యాండిల్ ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. దీన్ని మనం వొలటాలిటీ కాంట్రాక్షన్ అనొచ్చు. సో ఎవరైతే పొజిషనల్గా తీసుకోవాలి అనుకుంటున్నారో ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్ అనేది మనకి బ్రేక్అవుట్ అయితే జరగాలి. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకి అట్లీస్ట్ ఏంటంటే ఈ యొక్క 19,480 అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 19,558 బ్రేక్అవుట్ అయితే జరిగే అవకాశం ఉంది. కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఎనీ క్యాండిల్ ఏంటంటే మనకి ఇక్కడ క్లోజింగ్ ఇస్తే దాన్ని ఏంటంటే లాంగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు, మేబీ రిట్రేస్మెంట్ కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ యొక్క స్వింగ్ లోతో ఏంటంటే మన స్టాప్ లాస్తో లాంగ్ హోల్డ్ అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక టెక్నికల్గా సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ నిఫ్టీ బ్యాంక్ మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50 కూడా మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో ప్రస్తుతానికి మనకేంటంటే ఈ యొక్క వొలటాలిటీ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ప్లాన్ ఎలా చేద్దామంటే ఈ మార్నింగు స్ట్రాడల్ సెల్లింగ్ అనేది చేద్దాం, కాలు పుట్టు. ఓకే, ఎట్ ద మనీ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ వచ్చిన తర్వాత దాన్ని స్ట్రాంగిల్గా కన్వర్ట్ చేద్దాం. ఎనీ అప్డేట్ ఉన్న టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అది ఈరోజుకి ధన్యవాదాలు.